హాయ్ వియస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. మీరు నిన్న మా వీడియో కానీ చూస్తుంటే మీకు ఈరోజు నిఫ్టీ మూమెంట్ మీద ఫుల్ క్లారిటీ వచ్చి ఉండేది. ఎందుకంటే నేను నిన్న వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నిఫ్టీ అది ఒకవేళ డౌన్ ఓపెన్ అయినా ఏదైనా సరే నిఫ్టీ నెక్స్ట్ థర్డ్ లెవెల్ ఈజ్ 25,104 ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే అక్కడి నుంచి రివర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పని మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. మీకు నిన్న వీడియోలో దేర్ మూమెంట్ ఉంటుందా లేదా అనేది కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. అంటే మీకు నిఫ్టీ విల్ దేర్ బి సడన్ మూమెంట్ ఎక్కువ ఉంటుందా అని కూడా నేను థంబ్నెయిల్లో పెట్టాను. యాక్చువల్లీ మీకు దాంట్లో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పని మీరు ఈరోజు కానీ చూస్తుంటే నిఫ్టీ ఓపెన్ అయింది, ఎక్కడ ఓపెన్ అయింది చెక్ చేసుకుందాం మనం. నిఫ్టీ ఓపెన్ అయింది మీకు 25,030 దగ్గర ఓపెన్ అయింది. హైట్ వచ్చేది 25,129, లో టచ్ అయింది 24,964, క్లోజ్ అయింది 24,052. నిఫ్టీ ఒక దాంట్లోనే మూమెంట్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ వాటిలో పెద్ద లేదు. ఈరోజు యాక్చువల్లీ జరిగింది ఇది నిఫ్టీకి సంబంధించి ఒక్క దాంట్లో మూమెంట్ ఉంది కాబట్టి దాన్ని ముందు బ్రీఫ్గా చెప్పి ఇప్పుడు మనం రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది, రేపు ఫైనల్ ఎక్స్పైరీ కదా. ఆల్రెడీ 25,104 ఏదైతే ఒక లెవెల్ ఉందో టచ్ అయింది. రేపు ఏమైనా కిందకు వచ్చే అవకాశం ఉంటుందా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఫస్ట్ మీరు చెక్ చేసుకొని తర్వాత మీరు డెసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోవాల్సి వస్తుంది. లేదా కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా అనే డెసిషన్ బేస్డ్ ఆన్ ద స్టాక్స్ మనం డిస్కస్ చేయబోయే స్టాక్స్ ఈ వీడియోలో చేయబోయే దాంట్లో. దానికంటే ముందు ఒక 2-3 డేస్ నుంచి ఒక అతను పోస్ట్ చేస్తున్నాడు, సార్ స్టాక్ సెలక్షన్ మీద వీడియో పెట్టండి సార్ అని చెప్పని, ఒక వీడియో పెట్టండి అని చెప్పని. స్టాక్ సెలక్షన్ మీద వీడియో పెట్టే వాళ్ళందరూ చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ఉంటున్నారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే మీకు స్టాక్ వరుసగా 3-4 డేస్ మీకు టాప్ గెయినర్స్లో టాప్ దీంట్లో కానీ కనిపిస్తూ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని మీకు దాని మీద దాని చార్ట్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాని బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేమవుతుందంటే మీకు ఆల్రెడీ అప్పటికి పెరిగిపోయి ఉంటుంది. పెరిగిపోయిన టైం వల్ల వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తారు కాబట్టి మీరు అక్కడ కొనుక్కుంటే ఏమవుతుందంటే వెంటనే అది కిందకి వెళ్తుంది. అది దిస్ రెగ్యులర్లీ హ్యాపెన్స్. యాక్చువల్లీ ఏంటంటే మీకు స్టాక్ ఎప్పుడు దానికి ట్రెండ్ ఉంది, అసలు దాని లెవెల్ ఏంటి, ట్రెండ్ లెవెల్ ఏంటి అనేది మీకు ముందు తెలుసుకునేదను. అది దాన్ని బేస్ చేసుకుని మీరు కానీ ట్రేడ్ కానీ చేసుకుంటే మీకు నార్మలీ లాస్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. హోల్డ్ చేసుకుని దాన్ని మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసి రోజు దాన్ని చూసుకొని బాధపడి అటువంటి అవకాశం ఉండదు. మీకు ఇక్కడ పేజ్ ఇస్తున్నా చూడండి, నేను మీకు చిన్న పేజ్ చూపిస్తున్నాను. యాక్చువల్లీ దీంట్లో చూడండి కొన్ని స్టాక్స్ నేను ఏదైతే మా దగ్గర ఉంటాయి, ఇవన్నీ దగ్గర 2 అని మా దగ్గర ఉంటాయి ఆల్రెడీ. వాటిలో చూడండి మీకు ఈ ఇండోథాయ్ అని అసలు ఈ కంపెనీ ఒకటి ఉంది. దీన్ని చూడండి మీకు అది 245 దగ్గర నుంచి దానికి అప్ ట్రెండ్ స్టార్ట్ అయితే అది 397 ఉంది ఇప్పుడు. అంటే ఈ హార్డ్లీ ఒక 20-25 డేస్లో అది ఆల్మోస్ట్ 62% పెరిగింది. దాని కింద ఆర్పిఎస్జి వెంట్ అసలు ఈ కంపెనీకి మీకు దగ్గర 55% పెరిగింది. ఎన్ఐటి లిమిటెడ్ ఇది 170 రూపీస్లో ఉంది, ఇది 50% పెరిగింది. యాక్చువల్లీ ఇట్ వాస్ 111 ఉంది. ఇలా లిస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అంటే మీకు యాక్చువల్లీ మీరు ఎంటర్ అవ్వాల్సింది ఏంటంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నది అన్న ప్లేస్ నుంచి కానీ ఎంటర్ అయితే ఈ పాటికి నార్మల్లీ మీరు ఎగ్జిట్ అయ్యడానికి మీకు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీకు రికమెండ్ చేసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే లాస్ట్ ఉన్నప్పుడు ఎక్కడో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 397 దగ్గర ఇండోథాయ్ అనేది ట్రేడ్ అవుతున్నది. అది ఏం 370 దగ్గర ఉన్నప్పుడు మీకు రికమెండ్ చేస్తారు. అది 397 ఒక్కరోజు పెరిగిన తర్వాత కిందకు వచ్చి రేపు పొద్దున 340కో 350కో 332కో 306కో కూడా వస్తుంది. వస్తే అప్పుడు కంగారు పడిపోతారు, అయ్యో మేము కొన్నామే అది కిందకి వెళ్ళిపోయింది అని చెప్పని. అందుకని మీరు ఎవరైనా సరే మీకు రికమెండ్ చేసినా సరే, ఎవరు మీకు రికమెండ్ చేసినా ఆ రికమెండ్ చేసిన స్టాక్ ఏంటి అనేది మాకు కింద కానీ పోస్ట్ కానీ చేస్తే దాని ట్రెండ్ ఎలా ఉందనేది మేము మీకు చెప్పేదానికి ట్రై చేస్తాము. దాన్ని బేస్ చేసుకొని మీరు కొనుక్కోవద్దు అనే డెసిషన్స్ మీరు ఏమైనా ఉంటే అవి మీరు తీసుకుంటూ ఉండొచ్చు. ఇది మెయిన్ ఫస్ట్ చెప్పాలనుకుంటుంది. తర్వాత మా దగ్గర ఆల్రెడీ టోటల్ ఇక్కడ బయర్స్ ఏవి అప్ ట్రెండ్లో ఉన్నాయి, ఏవి డౌన్ ట్రెండ్లో ఉన్నది మాకు క్లియర్గా తెలుస్తుంటుంది. ఇక్కడ మీకు అందరికీ తెలిసిన ఓలా ఎలక్ట్రిక్ మీరు చూసే ఉంటారు. నేను ఓలా ఎలక్ట్రిక్ మీద ఒక వీడియో పోస్ట్ చేశాను. 139 దగ్గర ఓలా ఎలక్ట్రిక్ వీడియో దానికి అప్ ట్రెండ్ ఉంది. అది కానీ బ్రేక్ అయితే 125 దగ్గరికి వస్తుందని పోస్ట్ చేశాను. ఈరోజు చూడండి దాని క్లోజింగ్ 125 దగ్గర క్లోజ్ అయింది ఓలా ఎలక్ట్రిక్ది. అలానే అది కూడా కానీ రేపు కానీ బ్రేక్ అయిందంటే అది ఎక్కడికి వెళ్తుందంటే 111కి వెళ్తుంది. అది కూడా బ్రేక్ అయితే దాని ఇష్యూ ప్రైస్ దగ్గరికి వెళ్తుంది. ఈ విధంగా చెక్ చేసుకునే దానికి మీకంటూ ఒక ఐడియా ఉండాలి.
ఇది లేకుండా ఒక హిస్టారికల్ డేటా ఒక 6 నెలలది, 8 నెలలది, 10 నెలలది చూసుకొని దాన్ని బేస్ చేసుకొని ప్రొజెక్షన్స్ చేయాలంటే కష్టం. ఇప్పుడు మీరు చూస్తున్న లెవెల్స్ ఏంటంటే ఇవన్నీ ప్రొజెక్టెడ్ లెవెల్స్, అంటే ఎలా ఉండబోతుంది అని మీకు చెప్తున్న లెవెల్స్ ఇవన్నీ. ఈ స్టాక్ ఇది బ్రేక్ అయిందంటే ఏ లెవెల్లోకి వెళ్ళబోతున్నది అనేది మీకు ముందే గైడెన్స్ ఇస్తుంటుంది. అలానే మీకు పైన ఉన్న స్టాక్ తీసుకుంటే అది ఎలా పెరగబోతున్నది అనేది మీకు గైడెన్స్ ఇస్తుంటుంది. ఇది అబౌట్ స్టాక్స్ సంబంధించింది. ఈ 2 పేజెస్ సబ్స్క్రైబర్స్కి ఎలా ఇవ్వాలి అనేది నేను ఐఎమ్ జస్ట్ థింకింగ్ హౌ టు గివ్ ఇట్ టు దెమ్ అనే దాని గురించి ఆలోచిస్తున్నా. చాలామంది ఇన్వెస్టర్సే ఉంటారు, కొంతమంది ట్రేడే చేయరు, ఆప్షన్స్ ట్రేడ్ అసలు చేయరు. వాళ్ళ కోసం అని చెప్పని ఎలా దీన్ని అందుబాటులోకి తేవాలా అనేది ఆలోచిస్తామన్నాను. అది ఒక 1 వీక్ లోపల ఒక సొల్యూషన్ తీసుకొని వస్తాను దానికి. ఒక్కసారి మీ దగ్గర ఈ దగ్గర ఉందనుకోండి, ఈ ట్రెండ్ ఆఫ్ ఈచ్ స్టాక్ ఉందనుకోండి, దీంట్లో దగ్గర మా దగ్గర 2000 స్టాక్స్ ఉంటాయి. ఆ 2000 స్టాక్స్లో మీకు టోటల్గా ఏ స్టాక్ ఏంటనేది మీ ఇష్టం వచ్చిన స్టాక్ సెలెక్ట్ చేసుకునేది మీకు ఎక్కడ ఉంటే అక్కడ కొనుక్కోవచ్చు, ఎక్కడ కావాలంటే దాని లెవెల్ తెలుస్తుంది కాబట్టి అమ్ముకోవచ్చు. ఇది ఎవరైనా మీరు కంఫర్టబుల్గా ఈజీగా చేసుకునే పని ఇది. అది ఎలా ఇది కానీ వచ్చిందనుకోండి, మీరు 99% ఇక మీరు వేరే వాళ్ళ రికమెండేషన్స్ అంత ఈజీగా నమ్మరు. ఎలా ఉంటుందనేది, ఇది కొనుక్కోవచ్చు, ఇది కొనుక్కోకూడదు అనేది ఎవరిని అడగాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నేను చాలామందిని చూస్తుంటాను కింద కామెంట్స్లో. కొంతమంది నాకు తోచక సరదాగా అప్పుడప్పుడు చూస్తుంటాను. కింద కామెంట్స్లో ఉంటారు, సార్ ఇది కొన్నాను సార్, అది బాగా పడిపోతున్నాను సార్, ఏం చేయాలంటే వెయిట్ చేస్తామని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అది ఎక్కడికి వెళ్తుంది అనేది వీడియో పెట్టినట్టు కూడా తెలియదు. అది పెద్ద ప్రాబ్లం అక్కడ. ఇది ఒకటి మీరు అర్థం చేసుకోండి. ఇది అబౌట్ స్టాక్స్. ఈ 2 పేజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే బైస్ సెల్స్ 2 పేజెస్ ఏవైతే ఉన్నాయో ఎలా అందుబాటులోకి తేవాలనేది ఆలోచిస్తూ ఉన్నాం. దాన్ని కూడా మేము వీళ్ళంత మటుకు అందుబాటులోకి తెచ్చేదని ట్రై చేస్తాం. ఇప్పుడు మనం రెగ్యులర్గా మన వీడియోల కోసం నిఫ్టీ ఎలా ఉంటుందని చెప్పని, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుందని చెప్పని, ఈరోజు నిఫ్టీకి మన చార్ట్ చూసారు కదా మీకు. మార్నింగ్ ఆల్రెడీ అది ఓపెన్ అయింది, జస్ట్ కింద 964 దగ్గరకు వచ్చింది, ఫస్ట్లో దగ్గరకు వచ్చింది. అక్కడి నుంచి స్ట్రైట్గా పైకి వెళ్ళిపోయి చూడండి, ఆల్మోస్ట్ ఫస్ట్ దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి త్రూఅవుట్ ద డే అక్కడే ఉంటే లాస్ట్లో ఓపెన్ దగ్గర క్లోజ్ అయింది. ఇది నిఫ్టీ సంబంధించింది. ఈరోజు నిఫ్టీ చార్ట్ స్టాక్స్ కానీ మీరు కానీ చూసుకుంటే నిఫ్టీ స్టాక్స్ ఎలా ఉన్నాయి కదా ఒకసారి మీరు కానీ చెక్ చేసుకుంటే నిఫ్టీ వెయిటెడ్ స్టాక్స్ ఇప్పుడు చూడండి మీరు. దీంట్లో ఫస్ట్ ఇన్ఫీ, అది ఈ పొద్దు నుంచి ఈ మార్కెట్ పెరిగిందంటే నిఫ్టీ మెయింటైన్ అయిందంటే ఓన్లీ ఇన్ఫీ వల్ల అయింది. ఎందుకంటే అది ఆల్మోస్ట్ దగ్గర 1951 వరకు రావాలి, అక్కడ వరకు వచ్చింది. 1954 ఎంతో అక్కడ వరకు రావాలి, అక్కడ 1951 వరకు వచ్చింది. ఈ స్టాక్ గురించి, ఈ 1951 గురించి నా పాత వీడియో చూడండి. దగ్గర ఒక 1.5 month నుంచి నేను చెప్తానే వస్తున్నాను. ఇన్ఫీజ్ అన్ అప్ ట్రెండ్. రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా నేను చెప్తా వస్తున్నాను. ఇన్ఫీజ్ అన్ అప్ ట్రెండ్, ఇట్ ఈస్ గోయింగ్ టు షూట్ అప్ అని కంటిన్యూస్గా చూడండి. 1450 1500 దగ్గర మేము దాన్ని ఇట్ ఈస్ అన్ అప్ ట్రెండ్ అని చెప్పాము. అది చూడండి కంటిన్యూస్గా పెరుగుతూనే వస్తూ ఉన్నది. టీసీఎస్ కూడా సేమ్ అంతే. అది 4300 దగ్గర 4280 దగ్గర ఉన్నప్పుడు దాన్ని అప్ ట్రెండ్ అని చెప్పాము. అది ఆల్మోస్ట్ 4500కి వచ్చేస్తుంది. సో ఇది ఇన్ఫీ లాస్ట్లో అది కొంచెం తగ్గింది, అంటే ఒక 10-15 రూపాయలు తగ్గింది. రిలయన్స్ ఇస్ ఆల్రెడీ కిందకు వచ్చింది, అంటే 2988 దగ్గరికి రావాలి. అది కానీ బ్రేక్ అయితే ఇంకా కిందకి వెళ్తుంది. అండ్ ఈ టీసీఎస్ కూడా లాస్ట్ మినిట్లో బై వచ్చింది. ఈ 3 స్టాక్స్ బై ఉన్నాయి. ఇవి కాకుండా మీకు మెయిన్ నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సిన మెయిన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఆ 2 బాగా డౌన్ ఉన్నాయి. దానివల్ల మీకు ఈ లాస్ట్ నిఫ్టీ కూడా ఒక 60-70 పాయింట్ల కిందకు వచ్చింది. ఇదే ప్లస్లో క్లోజ్ అయింది నిఫ్టీ, ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్, ఈ 2 టెక్ స్టాక్స్. ఇంకేమైనా చిన్న మెటల్ స్టాక్స్ ఏమైనా ఉన్నాయో అది నేను చూడలేదు. మెయిన్ వెయిటెడ్ స్టాక్స్ చూస్తాం కాబట్టి ఇది యాక్చువల్లీ దీనివల్ల పెరిగింది, యాక్చువల్లీ హోల్డ్ అయి ఉంది. సో ఇప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీ కానీ చెక్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఓపెన్ అయింది. నేను నిన్నే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే చెప్పాను మీకు. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది 51,208 దగ్గర ఓపెన్ అయింది. 51,260 దగ్గర హై టచ్ అయింది. లో 51,033, క్లోజ్ అయింది 51,143. 51,033, ఇది 51,075. ఎన్నిసార్లు మీకు చెప్పుంటానే ఈ లెవెల్ మీరు గత 4-5 రోజుల్లో చూసుకోండి. మేము రోజు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటారు ఈ లెవెల్స్. వాటిని టెలిగ్రామ్ ఛానల్లో మా దాంట్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని కానీ వాచ్ చేస్తే మీకు యాక్చువల్లీ ఐడియా వస్తుంది. సో రేపు ఎలా ఉంటుంది అన్నది మనకు మెయిన్ క్వశ్చన్ కదా. 51,079 కానీ బ్రేక్ కానీ అయిందంటే అది కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈరోజు దీని మూమెంట్ చూడండి, ఇది ఆల్మోస్ట్ ఫ్లాట్ త్రూ అవుట్ ద డే.
సో దీంట్లో ఆప్షన్ బయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగా నష్టం వచ్చి ఉంటుంది, ఆప్షన్ సెల్లర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. డబుల్ఎస్ చేసేవాళ్ళు అయితే మా దగ్గర సబ్స్క్రైబర్స్ డబుల్ఎస్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే అసలు ఏ కండిషన్లో అయినా సరే వాళ్ళకి నష్టం వచ్చే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే మేము ఓన్లీ మన వీడియో పెట్టాను కదా, మేము ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఆప్షన్ సెల్లర్స్కి స్టాప్ లాస్ బాధ లేకుండా, అడ్జస్ట్మెంట్స్ అనే తలనొప్పి లేకుండా డైరెక్ట్గా రేంజ్ ఫిక్స్ చేసుకొని మీకు మార్నింగ్ ఆన్ చేయగానే రేంజ్ ఫిక్స్ అయిపోయి WMSS1, WMSS2, WMSS3 అలా 3 ఆప్షన్స్ మీకు ఇస్తుంది. మీరు కొంచెం రిస్క్ తీసుకోవాలనుకుంటే WMSS1 స్ట్రాంగిల్ ట్రేడ్ చేసుకోవచ్చు. లేదా మాకు రిస్కే వద్దు ఈరోజు ఎండింగ్కి మాకు కొంచెం వచ్చి చాలనుకునే వాళ్ళకి WMSS2 సెలెక్ట్ చేసుకోవచ్చు. అస్సలు వద్దు నాకు రోజుకి ₹500 400 వస్తే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి WMSS3 కానీ సెలెక్ట్ చేసుకొని ట్రై కానీ చేస్తే మినిమం అయితే వస్తుంది షూర్గా. ఎందుకంటే ఆ రేంజెస్ అలా ఉంటాయి. ఆ రేంజ్లో ఇంతకుముందు నేను లాస్ట్ ఇయర్ చెప్పాను మీకు చాలాసార్లు, WMSS2 అప్పుడు లేదు. నేను ఆల్రెడీ చాలాసార్లు 15 రోజులు రోజు వీడియో పెట్టి చూపించాను ఇదంతా ప్రాఫిటబుల్ అని చెప్పని. సో మీరు కష్టం లేకుండా, అంటే స్ట్రెస్ లేకుండా, టెన్షన్ లేకుండా సింపుల్గా కానీ ట్రేడ్ చేసుకోవాలనుకుంటే WMSSకి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఆప్షన్ సెల్లర్ అంటే మీరు సుఖం ఉంటుంది అనుకుంటారు, కానీ ఈ అడ్జస్ట్మెంట్స్, ఈ స్టాప్ లాస్లతో మీకు ఎక్కడ సుఖం ఉంటుంది అనేది కొంచెం ఒకసారి ఆలోచించుకోండి. ఎప్పుడు టెన్షన్లోనే ఉంటారు. దట్ ఈస్ మెయిన్ బిగ్గెస్ట్ పనిష్మెంట్. యూ ట్రై టు అండర్స్టాండ్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ట్రై WMS టూల్ ట్రై చేయండి. ప్లస్ WMSతో మీరు షార్ట్ స్ట్రాంగిల్ ట్రేడ్ చేసుకోండి. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ సంబంధించింది ఎలా ఉందని చెప్పని. బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ చూసుకుందాం ఒకసారి. మనం బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ చెక్ చేసుకుంటే ఈరోజు మీరు జస్ట్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ చూడండి. మనకి ఒక్కటే ఒక స్టాక్ అప్పు ఉంది, అదే ఇండస్ఇండ్ స్టాక్ ఒకటి అప్పు ఉంది. దాని కింద HDFC బ్యాంక్, అది TCS దాన్ని 1638 అని చెప్తున్నాను. అది దాని దగ్గరే కూర్చొని ఉంది. రేపు కానీ కానీ బ్రేక్ అయిందంటే ఇక్కడ కిందకి చాలా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది ICICI బ్యాంక్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, అది అప్ లెవెల్ దగ్గర ఉంది. అది రివర్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని నిన్న నేను మీకు చెప్పాను ఆల్రెడీ. ఈ రెండు డౌన్ అయ్యాయి కాబట్టి లాస్ట్లో అది -130 పాయింట్స్కి వచ్చింది. తర్వాత కోటక్ బ్యాంక్ ఇది ఆల్రెడీ డౌన్ ఉంది, SBI డౌన్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ డౌన్ ఉంది, ఒక్క ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకటే అప్ ఉంది. మిగతా అన్ని డౌన్ అని చూడండి. స్క్రీన్ చూడండి ఎంత రెడ్ ఉందో చూడండి, ఆల్మోస్ట్ బ్లడ్ కలర్లో ఉంది ఇది. అందుకని బ్యాంక్ నిఫ్టీ ఇదైంది. ఇవి కూడా HDFC బ్యాంక్ ఇవన్నీ చాలా ఫ్లాట్గా ఉన్నాయి కాబట్టి ఏది 0.65 0.2 రూపీస్ డౌన్లో ఉంది కాబట్టి ICICI బ్యాంక్ మనకి రెడ్ కొంచెమే ఉంది. లేదంటే బ్యాంక్ నిఫ్టీ భారీగా పడిపోయే అవకాశం ఉంటుంది. రేపు ఎలా ఉంటుంది అనేది మనం చెక్ చేసుకోవాలనుకుంటే రేపు ఈ స్టాక్స్ ఓపెనింగ్ చెక్ చేసుకోండి. ఈ ఓపెన్ అయిన తర్వాత ఇదే కలర్ రెడ్ కలర్ కానీ మీకు కానీ కనిపిస్తూ ఉంటే, అంటే ఓపెన్ కన్నా కింద కానీ ఉంటే చాలా మటుకు కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ కానీ 51,075 78 ఉంది. అది కానీ బ్రేక్ కానీ అయిందంటే తప్పకుండా కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. రేపు ఒకవేళ బై ఎనీ ఛాన్స్ HDFC బ్యాంక్ కానీ ఓపెనింగే 1638 పైన కానీ ఓపెన్ అయిందంటే అది మళ్ళీ పడకుండా ఆపే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎలా ఉండబోతుంది అని చెప్పి రేపు ఓపెన్ అయిన తర్వాత. ఇది మనకి ఈ స్టాక్స్ సంబంధించింది. ఇంకా లాస్ట్ మన టూల్ ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే. ఈ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ మిడ్ క్యాప్కి 3 కలిపి ఒక టూల్ ఉంటుంది, ఒక దీంట్లో ఉంటుంది. దీంట్లో లైవ్ బెస్సెల్ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. వీటిని చూసుకొని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అలానే బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్ అండ్ ఫిన్ నిఫ్టీ వీటికి సంబంధించిన ఇవి ఉంటాయి. వాటిని చూసి మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక ఎలా ఉన్నాయనేది మీరు చూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. సిగ్నల్స్ వస్తుంటాయి మీకు, ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ అన్నీ వస్తుంటాయి. దాన్ని చూసుకొని మీరు డైరెక్ట్గా ట్రేడ్ ఎలా చేపెట్టుకోవాలో పెట్టుకోవచ్చు. ఇది లాస్ట్ ఇంకా యూఎస్ మార్కెట్ సంబంధించి మేము రోజు వీడియోస్ పెడతా ఉన్నాం కదా, కంటిన్యూస్గా మేము వీడియోస్ పెడతా ఉన్నాం. మీరు ఆల్రెడీ యూఎస్ మార్కెట్ సంబంధించిన ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి లేదా చూస్తూ ఉంటే మాత్రం మీరు దీన్ని మా వీడియో తప్పకుండా చూడండి. మీకు మినిమం ఐడియా వస్తుంది అసలు ఏం జరుగుతున్నది అసలు యూఎస్ మార్కెట్స్లో. ఈ న్యూస్ మీకు అడ్వాన ఎకనామిక్ డేటా ఇవన్నీ ఏం అవసరం ఉండదు. అసలు డౌ, నాస్డాక్, S&P 500 ఈ 3 ఏ ట్రెండ్లో ఉన్నాయి, డౌన్ ట్రెండ్లో ఉన్నాయా, అప్ ట్రెండ్లో ఉన్నాయా, ఏ లెవెల్లో ఉన్నాయో ఈ క్లియర్గా ఐడియా ఉంటుంది. వాటిని బేస్ చేసుకుని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూర్ హ్యాపీ విత్ అస్. థ్యాంక్ యూ. మా పాత సబ్స్క్రైబర్స్ అంటే మీరు కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పాత సబ్స్క్రైబర్స్లో ఎవరైనా మీరు షార్ట్ స్ట్రాంగిల్ కానీ చేస్తూ షార్ట్ సెల్లర్స్ అంటే షార్ట్ స్ట్రాటజీస్ చేసేవాడు ఎవరైనా ఉంటే
మీరు తప్పకుండా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన WMWS టూల్ ఈజ్ అన్ ఎక్సలెంట్ టూల్. మీకు రోజు దాంట్లో నియర్లీ 6 ఇండెక్స్ దాంట్లో మీకు WMWS రేంజ్ ఒకేసారి ఇండికేట్ చేస్తూ ఉంటే మీరు ఏది కావాలంటే దాన్ని ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. మీ ఇష్టం వచ్చినట్టు లైవ్లో మీకు చార్ట్ కూడా కనిపిస్తుంటుంది, కాబట్టి మీకు ట్రేడింగ్ చాలా ఈజీ అవుతుంది. ప్లస్ మీరు స్టాప్ లాస్ ఈ బెడ్డాస్ అవసరం లేదు. ప్లస్ ఈ అడ్జస్ట్మెంట్స్ అనే పదమే మీరు వినరు అసలు. మన టూల్తో అడ్జస్ట్మెంట్స్ అనే వర్డ్ యూ విల్ నాట్ హియర్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఫర్ ఎవర్. మీరు మా టూల్ కానీ మీ దగ్గర కానీ ఉంటే ఇది చెప్పాలనుకుంటుంది. ప్లీజ్ రెన్యూ యువర్ సబ్స్క్రిప్షన్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ నాట్ రెన్యూడ్ ఇట్. థ్యాంక్ యూ.